వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం అమేజ్ఫిట్ GTS 2 మినీ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా ఫుల్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇది బాక్స్, మనకి బాక్స్ లోపల ముంగట మనకి అమేజ్ఫిట్ GTS 2 మినీ అని రాసి ఉంది. అదేవిధంగా సో ఇక్కడ మనకి సైకిల్ ట్రాకింగ్, 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ క్వాలిటీ మానిటరింగ్, అదేవిధంగా 14 days బ్యాటరీ లైఫ్ అనేది మనకి రాసి ఉండడం జరిగింది. సో వెనక వైపు మనకి స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇటువైపు మనకి స్లిమ్ అండ్ లైట్ డిజైన్ ఉంది. అదేవిధంగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మెజర్మెంట్ ఉంది. అదేవిధంగా 60+ స్పోర్ట్స్ మోడల్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని మనము అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఐటమ్స్ అనేవి చూద్దాం ఒకసారి. మనకి వీటి లోపల 2 బాక్సులు అయితే ఉన్నాయి. సో ఇది వాచ్, ఇది సో మనకి ఇందులో మాన్యువల్ గైడ్, ఇది మనకి ఛార్జర్. సో ఈ ఛార్జర్ ఉపయోగించి మనము అమేజ్ఫిట్ GTS 2 మినీని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది USB టైప్. సో ఇది బాక్స్. సో మనకి ఇది వాచ్. ఒకసారి వాచ్ అనేది ఓపెన్ చేద్దాం. మెటీరియల్ బ్లాక్ అనేది వాచ్ అనేది. సో దీని యొక్క ఫస్ట్ మనం బెల్ట్ క్వాలిటీ చూద్దాం. సో ఇది వెనక వైపు మనకి హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంటుంది, స్లీప్ ట్రాకర్ సెన్సర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ స్ట్రాప్ అనేది ప్లాస్టిక్తో తయారు చేశారు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్గా ఉండడం జరిగింది. మైక్ ఉంటుంది. సో ఇది అలెక్సా ఇన్బిల్ట్ మైక్. నెక్స్ట్ ఇది ఒక బటన్ ఇచ్చారు. దీని చుట్టూ మెటల్ ఫ్రేమ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్రీమియం లుక్ లోపల మనకి ఇది కనబడుతుంది. డయల్ అనేది మనకి ఇది స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లోపల మనకి ఇవ్వడం జరిగింది. సో దిస్ QR కోడ్ ఇచ్చారు, యాప్ యొక్క QR కోడ్. దీన్ని మనం స్కాన్ చేసినట్లయితే మనకి జప్ ఫార్మల్ అమేజ్ఫిట్ యాప్ అనేది మనకి చూపిస్తుంది. ఒకసారి దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. మనం వాచ్ అనేది ఓపెన్ చేసినట్లయితే అలో వైల్ యూజింగ్ యాప్. సో వాచ్ QR కోడ్ అని అడిగాడు. సో అది పేర్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని యాక్సెప్ట్ అని ప్రెస్ చేసినట్లయితే సో బాండింగ్ అవుతుంది. విత్ ఆల్వేస్ ఆన్ ఆమ్లెట్ డిస్ప్లే అని కలిగి ఉంటుంది. అలెక్సా బిల్ట్-ఇన్ కలిగి ఉంటుంది. అదేవిధంగా SPOT మానిటరింగ్ చేస్తుంది. 14 days బ్యాటరీ లైఫ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. 68 స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. GPS మనకి దీంట్లో ట్రాకర్ ఉంటుంది. హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది. స్లీప్ సెన్సర్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ మానిటరింగ్ సెన్సర్ ఉంటుంది. ఫీమేల్ సైకిల్ ట్రాకింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ దీని యొక్క కీ హైలైట్ చూసినట్లయితే ఫస్ట్ మనకి డిస్ప్లేనే. సో డిస్ప్లే అనేది మనకి ఇది 1.55 ఆల్వేస్ ఆన్ ఆమ్లెట్ డిస్ప్లే, 314 PPI రెజల్యూషన్ కలిగి ఉంటుంది. అదేవిధంగా క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ అండ్ షార్ప్ డీటెయిల్స్ అనేది మనకి దీంట్లో చూపించడం జరుగుతుంది. ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ వాచ్ ఫేస్ అనేవి మనకి ఉంటాయి. సో మన సొంతంగా కస్టమ్ UI అనేది సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమేటిక్ బ్రైట్ సెన్సర్ ఉంటుంది. ఇది మూడ్ని బట్టి మనకి 80+ వాచ్ ఫేస్ అనేవి మనకి ఫోన్ యాప్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. మన ఫోటోని కూడా కస్టమ్ UI ద్వారా కూడా మనం దీన్ని సెట్ చేసి మనము టాప్లో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి అలారం ఉంది. సో అలారం మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇది బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ డూ నాట్ డిస్టర్బ్ ఉంది. సో మనం డూ నాట్ డిస్టర్బ్ దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బ్రైట్నెస్ ఉంది. సో బ్రైట్నెస్ అనేది కూడా మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో మనకి వాచ్ ఫేస్ అనేవి దీనిలో 2 ఉన్నాయి. మనకి యాప్లో అయితే 80 వరకు వాచ్ ఫేసెస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే అది అప్లికేబుల్ అవుతుంది.
సో ఇది మనకి టాప్ స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ బాటమ్ నుంచి స్క్రోల్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి కనపడతాయి. మన ఫోన్లో ఉండేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది టాప్ లోపల మనకి సైడ్ స్క్రోల్ చేసినట్లయితే అలెక్సా బిల్ట్-ఇన్ ఉంది. మనం ఫోన్ లోపల అలెక్సా సెట్ చేసుకొని మనం అలెక్సాతోని మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఒకటి మనకి. సో ఈ వైపు స్క్రోల్ చేసినట్లయితే యాక్టివిటీ మనకి ఉంటుంది. సో వాకింగ్ కానీ స్పోర్ట్స్ మోడ్స్ లోపల మన 80 స్పోర్ట్స్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి గోల్ ఉంది, పిఏ ఉంది, హార్ట్ రేట్ ఉంది, స్లీప్ ఉంది. సో మనకి అదేవిధంగా వర్కౌట్ ఉంది, వర్కౌట్ హిస్టరీ ఉంది, ఎస్పీఓటీ ఉంది, స్ట్రెస్ మానిటరింగ్ ఉంది, బ్రీత్ మానిటరింగ్ ఉంది, సైకిల్ ట్రాకింగ్ ఉంది, టు డూ లిస్ట్ ఉంది, అలారం ఉంది, సెట్టింగ్ ఉంది. అదే మోర్లోకి వెళ్ళినట్లయితే వెదర్ ఉంది, అలెక్సా ఉంది, మనకు మ్యూజిక్ని కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా కౌంట్ డౌన్ ఉన్నది, స్టాప్ వాచ్ కూడా ఉంది, మనకి పోమోడోరో ట్రాకర్ ఉంది, వరల్డ్ క్లాక్ ఉంది, కంపాస్ కూడా ఉంది మనకి దీంట్లోపట, గైరోస్కోప్ సెన్సర్ ఉంది. నెక్స్ట్ కెమెరాను కూడా మనము ఈ స్మార్ట్ వాచ్ నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ఫోన్, మన ఫోన్ ఎక్కడ మర్చిపోయినట్లయితే సో మనం ఫైండ్ ఫోన్ అన్నట్లయితే మన ఫోన్ లోపల సౌండ్ అనేది వస్తుంది. మన ఆ విధంగా మనము ఫోన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద సెట్టింగ్స్గా మనం చెప్పచ్చు. అవుట్డోర్ లోపల వాచ్ అనేది మనకి డిస్ప్లే అనేది ఈ విధంగా కనబడుతుంది. పివోట్ అండ్ స్ట్రెస్ మానిటరింగ్ ఉంటుంది. మన ఆర్మ్ హోల్డ్ చేసి టేబుల్కి సమాంతరంగా పట్టినట్లయితే మనకి ఎస్పీఓట్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ స్ట్రెస్ కూడా మనం స్ట్రెస్ మనం క్లిక్ చేసినట్లయితే స్ట్రెస్ ఎంత ఉందో కూడా మనకి చెప్పడం జరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ అనేది 70 ఉంది అంటే మీడియం వస్తుంది. సో ఈ విధంగా మనకు స్ట్రెస్ లెవెల్ని కూడా మనము మెజర్మెంట్ చేయొచ్చు. పల్స్ ఆక్సిమీటర్ ఉంది. సో మనకి ఇక్కడ 89 చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 89 కూడా మన దాదాపు అక్యురేట్గా 88, 87, 89 సేమ్ అక్యురేసీ అనేది దాదాపు సేమ్గా ఉండడం జరుగుతుంది. ఈ పల్స్ ఆక్సిమీటర్తో దీన్ని కంపేర్ చేసినట్లయితే 89, 89, 88 ఆ మధ్య లోపల ఇది ఫ్లక్చుయేషన్ ఉంది. సో మనం హార్ట్ రేట్ సెన్సర్ అనేది అక్యురేసీగా ఉందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎస్పీఓటీ కూడా మనకి అక్యురేసీగా ఉందని కూడా చెప్పవచ్చు. సో దీన్ని మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రెస్టింగ్ హార్ట్ రేట్ మనకి దీంట్లోపల హార్ట్ రేట్ రేంజ్ అనేది ఉంది, రిలాక్స్డ్గా ఉంది. సో వామప్, ఫ్యాట్ బర్నింగ్, ఏరోబిక్, సో ఇవి మనకి స్పోర్ట్స్ మోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ మనకి యాప్ లోపల మనకి అన్ని స్టెప్స్ అనేవి ఎన్ని వేసాము, అదేవిధంగా స్లీప్ అనేది ఎలా ఉంది, హార్ట్ రేట్ అనేది ఎలా ఉంది, అదేవిధంగా పిఏఐ అనేది ఎలా ఉంది, వర్కౌట్ హిస్టరీ, నెక్స్ట్ విధంగా మై టూల్స్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, వాచ్ ఫేసెస్ చూసినట్లయితే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ వాచ్ ఫేసెస్ మనం సెలెక్ట్ చేసుకొని మనకి దీంట్లోపటికి అప్లై చేసినట్లయితే అది డిస్ప్లే కావడం జరుగుతుంది. వాచ్ ఫేసెస్, సో యాప్ లోపల మనకి యాప్ అలర్ట్స్, ఇన్కమింగ్ కాల్, అలారం క్లాక్, వరల్డ్ క్లాక్, సో డాటా అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టెప్స్, వెయిట్, బర్న్డ్, స్లీప్, సో మనం దీన్ని షేర్ కూడా చేసుకోవచ్చు. డాటాని మనము ప్రొఫైల్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ అకౌంట్స్, వీచాట్ కానీ, గూగుల్ ఫిట్ కానీ, స్ట్రావా కానీ, రిలేవ్ కానీ, అమెజా అలెక్సా యాప్ అనేది మనకు దీని ద్వారా యాప్ లోపల యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్, సో వాచ్ ఇది మనం బాగా బటన్ ప్రెస్ చేసినట్లయితే అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్ రన్నింగ్, అవుట్డోర్ సైకిల్, ఇండోర్ సైకిల్, వాకింగ్, పూల్ స్విమ్మింగ్, ఈవెన్ వాటర్ స్విమ్మింగ్, రోప్ స్కిచ్చింగ్, యోగా, ఫ్రీ ఎక్సర్సైజ్, రోయింగ్ మిషన్, ఎలిప్టికల్ ట్రైనర్, క్లైంబింగ్, సో ఇవన్నీ కూడా మనకి బ్యాడ్మింటన్, మోర్ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ మనకి రన్, వాకింగ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ 80 స్పోర్ట్స్ మోడ్స్ అనేవి మనము దీంట్లోపల మనకి చూపించడం జరుగుతుంది. కీ హైలైట్ చూసినట్లయితే మనకి ఎస్పీఓటీ అండ్ స్ట్రెస్ మానిటరింగ్ ఉంటుంది. మన అక్యురేసీ అనేది పల్స్ ఆక్సిమీటర్ చూసినట్లయితే ఇది అక్యురేసీ లోపల మనకి చూపించడం జరుగుతుంది వాల్యూస్ అనేవి. నెక్స్ట్ ఇది 24 hours హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంటుంది. 24 hours మన హార్ట్ యొక్క
హెల్త్ని ఇది క్వాలిటీ మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్లీప్ క్వాలిటీ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఇందులో మనకి స్లీప్ అనేది మనం హ్యాండ్ పెట్టుకొని మనం స్లీప్ చేసినట్లయితే ఇది ఇన్డెప్త్ స్లీప్ మానిటరింగ్ చేయొచ్చు. స్లీప్ అనేది లైట్ స్లీపా, డీపర్ స్లీపా లేదా REM ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా బ్రీత్ కండిషన్ కూడా మనం దీన్ని సహాయంతో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనము స్లీప్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇది సజెషన్ చేస్తుంది. మంచి స్లీప్ రావడానికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో హై ప్రిసీజర్ GPS సెన్సార్ అనేది ఉంటుంది. దీనిలో యంగ్ గ్లాస్ హై ఎక్విప్డ్ పొజిషన్ సిస్టమ్ పొందుపరిచారు. దీని సహాయంతో మన లొకేషన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయవచ్చు. బ్లూటూత్తో కనెక్టివిటీతో మన ఫోన్లో ఉండేటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని కూడా కంట్రోల్ చేయవచ్చు. మనకి అదేవిధంగా 68 ఫోటో మోడ్స్ అనేవి, స్పోర్ట్స్ మోడ్స్ అనేవి అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది 68 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. దీంట్లో మనకి స్పోర్ట్స్ మోడ్స్తోని 5 ATM వాటర్ రెసిస్ట్ ఉంటుంది. వాటర్లో మున్న కూడా దీనికి ఏం కాదు. అదేవిధంగా ఫోన్ మ్యూజిక్ని కూడా ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. వర్కౌట్ డాటాను మనము ఫోన్ యాప్ లోపల పొందవచ్చు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో మనకి కెపాసిటీ అనేది 220 mAh బ్యాటరీ ఉంది. దీన్ని మనం ఛార్జ్ చేసినట్లయితే ఛార్జింగ్ టైం అనేది అబౌట్ 2 hours పడుతుంది. ఛార్జర్తో మనం దీన్ని ఛార్జ్ చేయొచ్చు. సో ఛార్జ్ చేయాలంటే మనకి 2 hours టైం పడుతుంది. అదేవిధంగా బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే సో ఇది మనకి ఛార్జింగ్ టైం అనేది 2 hours పడుతుంది. టిపికల్ యూసేజ్ అనేది బ్యాటరీ అనేది 14 days అనేది మనకి ఉంటుంది. అదేవిధంగా బేసిక్ యూసేజ్ బ్యాటరీ లైఫ్ అనేది 21 days అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది బ్యాటరీ. సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో బయో ట్రాకర్ 2 ppg సెన్సర్ ఉంది. అదేవిధంగా అసలరేషన్ సెన్సర్ ఉంది, గైరోస్కోప్ సెన్సర్ ఉంది, జెర్ మ్యాగ్నెటిక్ సెన్సర్ ఉంది, బయోలాజికల్ డాటా సెన్సర్ అనేది దీంట్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ప్రో చూసినట్లయితే డిస్ప్లే ఇది AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనే ఉంటుంది. మనకి డే లైట్లో కూడా ఇది చాలా నీట్గా కనబడుతుంది. లో లైట్లో కూడా మనకి ఇది బాగా మనకి విజిబుల్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క OS ఇంపార్టెంట్ అంటే Amazfit సాఫ్ట్వేర్ OS అనేది అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా నీట్గా ఉంది. అదేవిధంగా ఎలాంటి లాగి ఇష్యూస్ కానీ దీంట్లో మనకి లేవు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూ ఫర్ మనీ అంటే మనకి అండర్ 4,000 లోపల బెస్ట్ స్మార్ట్ వాచ్గా చెప్పొచ్చు. వచ్చినట్లయితే సో ఇది మనకి హ్యాండ్ అనేది చిన్నగా ఉండే వాళ్ళకి చాలా అద్భుతంగా సూట్ అవుతుంది. సో పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం. నెక్స్ట్ ఇది ఇట్లా మనకి వస్తుంది. కొంచెం రబ్బర్ స్ట్రిప్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఈ స్మార్ట్ వాచ్ అనేది మనము వాల్యూ ఫర్ మనీ 3,909 ప్రైస్ రేంజ్ లోపల వాల్యూ ఫర్ మనీగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద GTS Amazfit GTS 2 mini new version smart watch యొక్క unboxing and review. Thank you for guys watching my video. Thank you.